హాయ్, ఈరోజు మనం కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దాం. సో దానికి కావాల్సింది మనకి కాకరకాయలు కొన్ని. సో ఈ కాకరకాయని ఇలా పీలర్తో పీల్ చేసుకోవాలి. సో అక్కడ పైనదంతా తోలంతా పోయేటట్లు. దాని తర్వాత కాకరకాయని ఇలా సర్కిల్లో కట్ చేసుకోవాలి. ఇలాగే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం కట్ చేసుకున్న కాకరకాయలన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం బాగా కలపాలి. అందులోకి అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి తర్వాత చిన్నులపాయలు, చిన్నులపాయల తర్వాత జీలకర్ర, ఇవన్నీ వేసిన తర్వాత కొన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ శనగపప్పు కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం మళ్ళీ కారం వేసుకోవాలి. సో ఇవన్నీ పెట్టి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మనకి కర్రీలో వేయడానికి కారం రెడీ అన్నమాట. సో ఇప్పుడు మనం కాకరకాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అలాగే మనం పోపుకు కావాల్సిన దినుసులన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే మనం రెడీ చేసుకున్న కారం ఉంటుంది కదా, అది వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత సో ఇప్పుడు మనం